హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ విత్ హారిక. ఈరోజు వచ్చేసి వినాయక చవితి స్పెషల్ తుమ్మి కూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కందిపప్పుని వాష్ చేసుకోవాలి నీట్గా. తర్వాత వాటర్ పోసుకొని పసుపు, తుమ్మి ఆకు, ముందుగానే తుమ్మి ఆకుని నీట్గా వాష్ చేసుకోవాలి, లేకపోతే మట్టి ఉంటుంది. పచ్చిమిర్చి, కారం వేసుకోవద్దు, పచ్చిమిర్చితోనే చేసుకోవాలి పప్పుని. చింతకాయ, ఇవన్నీ వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి కుక్కర్లో. ఎయిర్ అంతా పోయిన తర్వాతనే మూత ఓపెన్ చేయాలి. సాల్ట్ వేసుకొని రుబ్బుకోవాలి పప్పుని. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. గీ వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పులో, ఆయిల్తో కన్నా గీతో పోపు పెట్టుకుంటే. గీ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కర్రీ లీవ్స్, ఎల్లిపాయలు, ఇంగ్ వేసుకోవాలి. పోపుని పప్పులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. టేస్టీ పప్పు రెడీ. ఆగండి, ఎప్పుడే వెళ్ళకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.